ఒకరికి నష్టం మరొకరికి లాభంగా మారుతుంది. అంతేకాదు ఒకరి సంక్షోభం మరొకరికి అవకాశమై సిరులు కురిపిస్తుంది. తమపై దండెత్తిన రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఆ దేశ చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులు భారతదేశంలోని రిఫైనరీలకు సిరుల పంట కురిపిస్తున్నాయి. గత నెలలో ఉక్రెయిన్ రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడులు నిర్వహించింది. దీంతో రష్యా వ్యాప్తంగా ఉన్న పలు కీలక రిఫైనరీల సామర్థ్యం భారీగా దెబ్బతింది. దీంతో రష్యా తన చమురు శుద్ధి సామర్థ్యంలో దాదాపు 20% మేర కోల్పోయింది. చమురు శుద్ధి సామర్థ్యం తగ్గిపోవడంతో రష్యా రోజూ చేసే ఎగుమతులకు అదనంగా మరో 2 లక్షల బ్యారెళ్ల ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. అది కూడా ఒపెక్ దేశాలు అమ్మే బ్రెంట్ క్రూడ్ కన్నా తక్కువ ధరకు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్తో పోలిస్తే రష్యా విక్రయిస్తున్న ఉరల్స్ ముడి చమురు ఒక బ్యారెల్కు $5 లేదా $6 దాకా తక్కువగా వస్తుంది. దీంతో భారతదేశానికి చెందిన రిఫైనరీలు ఆ చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఇక్కడ శుద్ధి చేసి మార్కెట్ రేట్లకు విదేశాలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో యూరప్ దేశాలకు మన దేశం నుంచి డీజిల్ ఎగుమతులు 137% మేర పెరిగి రోజుకు 2,42,000 బ్యారెళ్లకు చేరాయి. ఆగస్టు 15 దాకా సగటున రోజుకు 15 లక్షల బ్యారెళ్ల ఉరల్స్ ముడి చమురు రష్యా నుంచి మన దేశానికి దిగుమతి అవుతుండగా ఆగస్టు నెలాఖరుకు అది రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు చేరింది. ఇలా అదనంగా దిగుమతి చేసుకుని శుద్ధి చేసి విక్రయిస్తున్న చమురు కారణంగా రిలయన్స్ సంస్థకు ఏటా అదనంగా సుమారు $500 మిలియన్ నిర్వహణ లాభం వచ్చే అవకాశముందని జెఫ్రీస్ సంస్థ అంచనా వేసింది.